ఎమ్మెల్యేగా సేవ చేసే స్థాయికి చేరింది. ఈ రోజు కూడా ప్రజల విశ్వాసంతో ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నాను. ఇదంతా మీ అనుగ్రహమే. విద్య అనే మహాయజ్ఞంలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రూపంలో యూనివర్సిటీస్ స్థాపించే భాగ్యం కలిగింది. ఇంజనీరింగ్ నుండి మెడికల్, ఫార్మసీ, హెల్త్ సైన్స్, డెంటల్, హెల్త్ మరియు MBA వరకు లక్షలాది విద్యార్థులను జ్ఞానదీపం వెలిగించారు. మహిళల కోసం ప్రత్యేకంగా స్థాపించిన మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల ద్వారా ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వంలో ముందుకు సాగే భవిష్యత్తు మహిళా శక్తిని తీర్చిదిద్దుతున్నాం. మల్లారెడ్డి ఎలక్ట్రిసిటీ రూపంలో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలతో ప్రజల ఆరోగ్య సేవకు కృషి చేస్తున్నారు. స్వామి, టెక్నాలజీ యుగానికి తగ్గట్టుగా గూగుల్ క్లౌడ్ సహకారంతో దేశంలోని అతిపెద్ద డిజిటల్ క్యాంపస్ను స్థాపించారు. బీటెక్, ఫిన్టెక్ వంటి ఆధునిక ఇంజనీరింగ్ కోర్సులతో విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నారు. ఇండియాలోనే మొదటిసారి ఫస్ట్ ఇయర్ నుండి ల్యాప్టాప్తో క్లాసుకు రావాలని చెప్పి వారిని ప్రపంచానికి కావాల్సిన విధంగా సిద్ధం చేస్తున్నారు. లక్షలాది విద్యార్థులు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో చదువుకుంటున్నారు. వేలాది టీచర్స్ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అనేక మంది తల్లిదండ్రులు కలలు సాకారం అవుతున్నాయి. స్వామి, ఇది నా కీర్తి కాదు, మీ అనుగ్రహ ఫలితం. ఇక ముందు కూడా విద్య ద్వారా దేశ సేవ చేయడానికి నాకు మీ ఆశీర్వాదం కావాలి. స్వామి, ఓం నమః శివాయ. మల్లారెడ్డి, నీ భక్తి మాకు తెలిసినది, నీ సేవ నాకు కనిపించినది. ప్రజాసేవలో ప్రజలను సాధించారు, విద్యాసేవలో హృదయాలను. రెండోది అలియాబాద్, మూడోది మూడుచింతలపల్లి. రెండుట్లలో కూడా BRS పార్టీ మా KCR గారి ఆశీర్వాదంతో మెజార్టీ సీట్లు గెలుచుకున్నాం. కరెక్ట్గా అందరం కూడా ఈరోజు ప్రజెంట్ అయినాం. దానికి మా శ్రీదేవి చైర్మన్గా ఎన్నికైంది. అదే మాదిరిగా మాకు బీజేపీ కూడా సహకరించింది. ఇక్కడ ఎల్లంపేటలో సహకరించినందుకు ఆమెకు, రజితకు మేము వైస్ చైర్మన్ ఇచ్చినాం. మా ఈటెల రాజేందర్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా న్యాయం జరిగింది. వాళ్ళు ఏదో అన్యాయం చేద్దాము, ఏదో ఎత్తుకపోదాము, కేసులు పెడదాము, రకరకాల 9:30 దాకా బాగా ప్లాన్లు చేశారు. బాగా ఇబ్బంది పెట్టారు మా క్యాండిడేట్స్ని కూడా. మేము క్యాంపులు పెడితే కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు. ఓం నమః శివాయ. ఆ శివుడే కాపాడిండు మమ్మల్ని. నేను రాత్రి అంతా జాగారం చేసిన, 1,00,000 మందితోటి జాగారం చేసిన మా కాలేజీలో. నేను ఒక్కటే చెప్పిన శివునికి, భగవంతా నీ జాగారం చేస్తున్నా, నీ భక్తుని కాపాడమన్నా. తప్పకుండా 10:30 కాపాడేసి. లేకపోతే ఇలా అరాచకం ఉండే, ఎత్తుకపోయేది ఉండే మా క్యాండిడేట్స్. గందరగోళం ఉండే, పెద్ద పోలీస్ బందోబస్తు మామూలుగా లేదు. మీకు కూడా తెలిసి ఏమేమి జరుగుతుందో. మీరు రాత్రి సంది మొత్తం రిపోర్ట్ ఉంది మీకు. 10 గంటల దాకా వాళ్ళదే సీట్ అనుకున్నారు. కానీ ఆ శివయ్య వచ్చిండు, పరమశివయ్య. ఓం నమః శివాయ, నమో శివయ్య. ఆయనే కాపాడు. అంటే బీజేపీ వాళ్ళు మీకేమో ఇక్కడ సపోర్ట్ చేశారు, అక్కడనేమో ఆలియాబాద్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడ చేసారో నాకు తెలియదు, అంటే ఇక్కడైతే చేసారు. నేను ఇంకా బయటికి ఇప్పుడు వెళ్తున్నా కదా, నా సీటు ఓటు ఎక్కడ వేసుకున్నా సత్తన్న. నాకంటే ఎక్కువ నీకు బాగా ఎరక, నువ్వే చెప్పు అన్నది. ఏమున్నా మంచిగా చదువుకున్న అమ్మాయి, మా స్టూడెంట్ CMRలా ఇంజనీరింగ్ చేసింది, చైర్మన్ అమ్మ. మంచిగా శ్రీదేవి గెలిచింది. మా రజిత కూడా మంచిగా చదువుకున్నది, వైస్ చైర్మన్ అయింది. ఇద్దరు కూడా మంచిగా అమ్మాయిలు, చదువుకున్న వాళ్ళు ఇద్దరు కూడా మంచిగా మున్సిపాలిటీ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయింది మన మేడ్చెల్ల. వాళ్ళు కూడా ఇద్దరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. మా ఊళ్ళు కూడా కౌన్సిలర్ కూడా మంచిగా ఎలక్ట్ అయినారు. అందరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, డిసిప్లిన్గా. వాళ్ళు కూడా మంచిగా దీన్ని అభివృద్ధి మున్సిపాలిటీని తెలంగాణనే నంబర్ 1 మున్సిపాలిటీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అట్లనే మూడుచింతలపల్లి కూడా మాకే వచ్చింది. మాకు కూడా అందరికి కూడా అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు. చాలా ప్రెస్ రిపోర్టర్స్ కూడా బాగా సహకరించారు మాకు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అంటే ఆలియాబాద్ మిస్ అయింది మీకు. మా తన మెజార్టీ లేదు కదా సత్యనా, నీకు ఎట్లా చెప్పాలి? మేము మెజార్టీ లేనప్పుడు మిస్ కాకపోతే ఎట్లా వస్తుంది? మేము ఎవ్వరికి దౌర్జన్యం చేయం సత్యన్న. మాకు మెజార్టీ ఉన్నా మాకు వాళ్ళు దౌర్జన్యం చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్, కానీ కాలే భగవంతుడు కాపాడిండు. ఇంకేం లేదు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. బస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.